చరణ్ గారి గురించి అయితే చెప్తాను. ముందుకైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1985 మార్చి 27న కొణిదెల చిరంజీవి, రేఖ దంపతులకు జన్మించాడు రామ్ చరణ్ మద్రాసులో. చరణ్ పుట్టిన 2 వారాలకి చిరంజీవి గారి మూవీ దొంగ మూవీ రిలీజ్ అయింది. 1983లో ఖైదీ మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమాతో స్టార్ అయిపోయారు మెగాస్టార్ గారు. రామ్ చరణ్ అక్క సుస్మిత, రేజ ఎక్కువగా అల్లు అరవింద్ గారింట్లోనే ఉండేవారంట. రామ్ చరణ్ అల్లు అరవింద్ గారింటికాడ ఉండేవారంట. అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య వెంకటేష్ ఎక్కువగా ఆడుకునేవారంట. కల్లు వెంకటేష్ని, సుస్మితని బాలబాబు స్కూల్లో చేర్పించారంట. తర్వాత రామ్ చరణ్ని అల్లు అర్జున్ గారిని కూడా అదే స్కూల్లో చేర్పించారు. చరణ్ పద్మశాస్త్రి స్కూల్లో 5వ క్లాస్ దాకా చదువుకున్నారు. ఇప్పటికే చిరంజీవి గారు కుటుంబంతో సహా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఊటీలో చదువుకున్నారు. తర్వాత హైదరాబాద్లో వచ్చారు. స్కూల్లో 9th and 10th క్లాస్ చదువుకున్నారు రామ్ చరణ్ గారు. చదువుకునేటప్పుడు శర్వానంద్ పరిచయం అయ్యారు రామ్ చరణ్ గారికి. ఇద్దరు ఒకే క్లాస్మేట్ అవడంతో క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడప్పుడు రామ్ చరణ్ శర్వానంద్ ఇంటికి వెళ్ళేవారంట. శర్వానంద్ కూడా రామ్ చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారంట. చరణ్ గారికి కార్లు అంటే ఇష్టం అంట. కార్స్ డ్రాయింగ్ గీసేవాడంట. వాటిని వాళ్ళ అమ్మగారికి చూపెట్టేవారంట. అలాగే రిమోట్ కార్లు తెచ్చి వెప్పదీసి మళ్ళీ బిగించేవాడంట. ఏ రోజు సినిమా పరిస్థితి తెచ్చేవాడు కాదంట ఇంట్లో. చిరంజీవి గారు కూడా రామ్ చరణ్ది గౌరవించేవాడంట. ఏమనేవారు కారు.